హాయ్ అండి. అందరికీ నమస్కారం. లక్కీ ఓణి ఫంక్షన్ అయితే చేశారండి మా అక్క వాళ్ళు. మొన్న మండే రోజున పిల్లలు, మేము కూడా వెళ్ళామనమాట. పిల్లలకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే లక్కీ వాళ్ళ ఇంటికెళ్ళిపోతున్నాం, లక్కీ వాళ్ళ ఇంటికెళ్ళిపోతున్నామని. ఇంక వాళ్ళ నానమ్మ అయితే అరటిపళ్ళు, బొండమిచ్చి కూర్చోబెట్టేశారు. ఇంకా అమ్మ, పిన్ని అయితే కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలైతే వేశారనమాట. నేనైతే తాంబూలాలకి ఇచ్చేస్తాకి నుంచున్నానండి. ఒక్కొక్కళ్ళకి మన పల్లెటూరు సంప్రదాయం ప్రకారం తాంబూలమే మనకి ముఖ్యం కదా! ఏం చేసినా గానీ తాంబూలం ముఖ్యంగా మెచ్చుకుంటాం కదా! తాంబూలం అయితే ఒక్కొక్కళ్ళకి ఇచ్చేసాను. పిన్ని, అమ్మ వాళ్ళతో చాలా రోజులైపోయిందని కొంచెంసేపు కూర్చొని చాలా సేపయితే మాట్లాడుకుంటున్నామనమాట. ఇంకా లక్కీ, రమ్య, గీత, సత్య అయితే ఫోటోల మీద ఫోటోలు ఇంకా దిగుతూనే ఉంటున్నారనమాట. ఇంకా ఆళ్ళు కలక కలిసారు కదండీ! వీడియోల మీద వీడియోలు, ఫోటోల మీద ఫోటోలు ఇంకా అలా దిగుతా ఉంటారు. ఇంకా మాకైతే ఆకల్లో అయితే వేసేసినాయి అనమాట. ఇంకా ఆకలి వేసేస్తే ఇంక వంటల దగ్గరికైతే వెళ్ళిపోయామండి భోజనానికి. చికెన్ కర్రీ అయితే వండారు. చికెన్ కర్రీని చక్కగా బిర్యానీ అయితే చేశారండి. వెజిటేబుల్ బిర్యానీ. ఎందుకంటే మామూలుగా నీసు తినలేనోళ్ళు మండే కదండీ! నీసు తినలేనోళ్ళు ఉంటారండి. వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే చేశారు. వేడి వేడి అన్నం, ములక్కాడ, వంకాయ ఇగురు, సాంబార్ అనమాట. చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదండీ ఫంక్షన్‌కి. ఇంక ఫోటోల మీద ఫోటోలు. ఇంకా ఫోటోగ్రాఫ్‌లు అయితే అక్కర్లేదు కదా మా జనాలకి. ఇంకా లక్కీనైతే ఇంక అదే పనంగా ఫోటోలు తీస్తూనే ఉన్నారనమాట. ఇదిగో చూడండి, నేనైతే ఇంకా లక్కీతో దిగలేదని ఇంకా మొత్తం నలుగురం కూర్చొని ఫోటోలైతే దిగామనమాట. చింది వాళ్ళ ఇల్లండి, లక్కీ వాళ్ళ ఇల్లు అనమాట. రాన కబోర్డ్‌లు అయి ఉన్నాయి కదా! లక్కీ వాళ్ళ ఇల్లు అనమాట ఇది. అదిగో చూడండి, మేము ఇంకా ఫోటోలు దిగుతా ఉంటూ తనకి తెలియకుండా అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.